టుడే కబాబులు వేపుతాం కదా, దాని మీద చేసిన ఇదనమాట. మీకు ఇనుముందా? చేపలు, కాల్చిన చేపలు ఎంతమందికి ఇష్టమో చెప్పండి. ఓకే, భలే ఉంటాయి కదా, చాలా బాగుంటాయి. కాల్చిన చేపలు చాలా చాలా బాగుంటాయి. సన్న మంట మీద కాల్చినాం, ఎక్కువ పోసారకుండా బాగుండాలి. లైటింగ్ బాగా వస్తుంది. ఇది ఉంటే చూడండి, బాగుంటుంది. దీన్ని నెట్ అంటారు కదా, మేము అప్పుడులోనే దీన్ని అప్పుడు నెట్లు అమ్ముకునే వాళ్ళం. అందరూ ఉండేవంటే జలాల్లో ఉండేవి, నెట్లు ఆరబెట్టుకునేవాళ్ళు, డబ్బులు ఇచ్చేవారు అప్పుడు. ఆ రోజులే వేరు. ఆ రోజులు రమ్మంటే ఈరోజు రావు. బాగుంటాయి ఆ డేస్. తోక ఎంత బాగా కలిగింది, బాగా కలింది తోక. అప్పుడు అప్పుడు అనుకునే వాళ్ళం మేము, బొర్ర తింటే బుద్ధిమంతులు అవుతారు. వాము, బొర్ర తింటే బుద్ధిమంతులు అవుతారు, కాళ్ళు తింటే తోక తింటే తొత్తు కొడుకులు అవుతారు, అలాగ అనుకునేవాళ్ళం అప్పుడు. నడుము తింటే నాయుడు అవుతారు, ఆవిడ అలాగ అనుకుని చేపలు తినేవాళ్ళం. జల్లలు అమ్మ అన్నం ఉడికి అన్నము సిమ్లలో పెట్టినా. నాకు వంట అంటే పెద్ద ఇదే కాదు, ఏ పైన పెద్ద ఇది కాదు. నేను మా నిదానంగా చేసుకుంటాను, గాబర గాబర కాకుండా. ముళ్ళు తినే విధానం రావాలి కానీ ముళ్ళు కూడా బాగుంటుంది. కొంతమంది భయపడతారు ముళ్ళుగా. చేప ముళ్ళుకే భయపడతారు కొంతమంది, తినలేక అమ్మో భయమమ్మ నాకు అంటారు ముళ్ళుకే. కానీ తినే విధానం రావాలి కానీ బాగుంటాయి, ముళ్ళు కూడా బాగుంటాయి. చిన్నప్పటి నుంచి కూడా చేపల గురించి బాగా తెలుసండి. ఇందులో పుట్టి ఇందులో పెరిగాం కాబట్టి తలభాగం బాగుంటుందండి, కాకపోతే 2 రాళ్ళు ఉంటాయి, చూసుకొని తినాలి. రాళ్ళు తీసుకొని తినాలి తలభాగంలో, జాగ్రత్త తీయాలి. బియ్యం లాగా వైట్గా ఉంటాయి 2 రాళ్ళు. ఆ 2 రాళ్ళు తీసి దాంట్లో ఏముండదు. ఇగో ఇవి 2 రాళ్ళు. ఒక్క చేప అయింది ఇప్పటికే. ఈ వీడియో అయ్యేలోపు ఆ వీడియో అయిపోద్ది.
అయిపోయింది ఒక చేప. ఇంకొక చేప ఉంది. ఇదిగో ఒక్క చేప ఉంది. వచ్చింది తోన భాగం. వచ్చిందబ్బా వయ్యారి. నీటి తినాలి. ఎంత బాగుంటాయి ఇవైతే. ఏదైనా తినే విధానం తెలియాలబ్బా. వేస్టేజ్ అంతా ఒక్కసారి నీటికి తీసుకోవాలి. రైస్ అయితే అయిపోతుంది. ఎంత సింపుల్గా అయిపోద్ది నా పని అయితే. ఎంత సింపుల్గా అయిపోద్ది అంటే అంత సింపుల్గా అయిపోయింది. ముళ్ళ భాగం కూడా నీట్గా తింటే భలే ఉంటుంది. నీట్గా తినాలి ముళ్ళ భాగం కూడా. ఉంది కదా. అయిపోతుంది పని. పని అయిపోద్ది. ఈ 2 చేపలతో నా కడుపు నిండిపోయింది. ఇంక నేనేం అన్నం తింటా. రైస్ అయితే వరుస అనమాట. కొంచెం తినేస్తే కంప్లీట్ అయిపోద్ది.